ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. హిస్ థింగ్ వాస్ నేను 6 packs వస్తేనే నేను కాలేజ్కి వెళ్తాను. వాట్ వి డిడ్ వాస్ తన ఓన్ ఫ్యాట్ని we chiseled in a selective way to give a look of a 6-pack. We surgically given him a 6-pack and we sent him to college. ఒక హార్ట్ సర్జన్ హార్ట్ని మాత్రమే ఆపరేట్ చేస్తారు. ఒక బ్రెయిన్ సర్జన్ బ్రెయిన్కి సంబంధించి మాత్రమే. ప్లాస్టిక్ సర్జరీలో హెడ్ టు టో అన్నీ టచ్ చేస్తారు. ఇది జస్ట్ కాస్మెటిక్ మాత్రమే. ఇది కాకుండా దెర్ ఇస్ క్యాన్సర్, దెర్ ఇస్ యాక్సిడెంట్, దెర్ ఇస్ బర్న్స్, అలా నర్వ్ సర్జరీస్, ఇవన్నీ ప్లాస్టిక్ సర్జరీ కిందకి వస్తాయి. సేమ్ సర్జరీ పర్ఫార్మ్ బై సేమ్ సర్జన్ ఇన్ 10 different people may give 10 different results. We had to get a psychologist and a clinical psychologist involved. They are never happy with their sense of body. So it is very important that you see as to why that he or she is actually getting it done. The reason I chose plastic surgery is this. It is so diverse. Unknown facts ఏవో ఉంటాయి కదా, అవేంటి డాక్టర్ గారు? ఈ ఫ్యాట్ ఇదంతా ఇప్పుడు తీసేస్తున్నాం, అది పర్మనెంట్ కదా? That is the first question. మళ్ళీ ఫామ్ అవ్వదు. This is the most commonly asked question. అడగాలని అడుగుతుంది. That's a genuine doubt. డాక్టర్, లైక్ న్యూ మదర్స్, మా బేబీ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దేర్ ఫోకస్ విల్ బి కంప్లీట్లీ ఆన్ దేర్ హెల్త్ అండ్ బేబీస్ హెల్త్. అండ్ పుట్టిన తర్వాత కూడా ఒక 6 నెలల వరకు ఆ వరల్డ్లోంచి బయటికి రారు. దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఇండివిజువల్స్ హెల్త్. సో ఈ టైంలో వాళ్ళకి సాగ్ అయిపోయిన స్కిన్ అంతా అలాగే బేబీ పుట్టిన తర్వాత కూడా అలాగే ఉండటం, వీళ్ళు రియలైజ్ అయ్యే టైంకి అంటే మళ్ళీ వీళ్ళకి మెటర్నిటీ లీవ్ అయిపోయి ఆఫీసులకి తిరిగి వెళుతున్నాం అనుకునే టైంకి దే రియలైజ్ దట్ బాడీ షేప్ అవుట్ అయింది అని. సో బాడీ కాంటూర్ ఈజ్ సంథింగ్ ఇప్పుడు చాలామంది దాన్ని ఒక సొల్యూషన్గా చూస్తున్నారు. అసలు బాడీ కాంటూర్ అంటే ఏంటి, ఏం చేస్తారు? సో again, very commonly inquired thing in our practice and ఇది. So probably one of the reasons is the number of working ladies who are there or working mothers is significantly more now compared to say a couple of decades back. So that is one major. And of course the second thing is awareness that or being conscious about it. Like in mundu I used to fit into that set of clothes which I am not able to now. So is there some way where I can get back into that? And once again the same thing about confidence. You look good, you feel good, you are performing better. Now but obviously once you go through the entire spectrum of like the body changes in pregnancy, obviously konni effects anetvi last aithe. Especially if you have had more than one pregnancy, that same thing has happened once, happened again twice, and in certain cases if there was a third child, thrice. So the body has gone through some amount of stress. Correct. Now to an extent nature has in itself that okay koncham it helps shed some weight or regain this thing. Plus the lady herself goes ahead and does some active fitness routines, controls her diet and all these things and all. But realistically possible getting back to this thing, the pre-pregnancy state, just by these things only is very difficult. And for someone exercises chesina cheyali, tappakunda cheyali. By no means am I saying that don't do that. Because it's very important that you do that. ఇవన్నీ చేసిన తర్వాత కాట్ మై అటెన్షన్ ఇస్ అంటే ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ గట్టిగా ఎక్సర్సైజెస్ చేసి అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఆల్రెడీ సాగింగ్ బాడీ పొట్టంతా ఉన్నప్పుడు ఒకసారి ఎక్సర్సైజెస్ చేసినా డైట్ చాలా బాగా ఫాలో అయినా అంటే రొటీన్ అంతా బాగున్నా సరే ఎగ్జాక్ట్లీ మళ్ళీ మీరు ఇంతకుముందు ఏ షేప్లో అయితే ఉన్నారో ఆ షేప్కి రావటం అనేది 99% కష్టమైన పని. సో అక్కడ మనకి బాడీ కాంటూర్ అనేది ఎగ్జాక్ట్లీ దట్స్ వేర్ ఇంటర్వ్యూన్ అవుతుంది, కమ్ ఇన్ టు ద పిక్చర్ అక్కడ. సో దెర్ ఆర్ మల్టిపుల్ అవెన్యూస్ మనకు అక్కడ. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యువర్ ఎంటైర్ బాడీ అండర్గోస్ చేంజెస్ and దాని ఎఫెక్ట్స్ అనేటివి దే టెన్ టు లాస్ట్. సో మోస్ట్ నోటిసబుల్లీ అరౌండ్ యువర్ అబ్డోమెన్, పొట్ట చుట్టూ ఫ్యాట్ అనేది ఉంటుంది. నా ఇప్పుడు దాన్ని మనం ఎక్సర్సైజ్ చేసి అంతా చేసిన తర్వాత చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ గారు నేను వెయిట్ కూడా తగ్గాను బట్ ఈ పొట్ట చుట్టూ అనేది పోవట్లేదు అని అంటే. సో దానికి మనకు వీ హ్యావ్ సర్టెన్ ఆప్షన్స్. లైపోసక్షన్ అని ఉంటుంది. ఓకే, సో సే ఇప్పుడు మనకు లైపోసక్షన్ అంటే బేసికల్గా లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే సక్అవుట్ చేయడం, ఫ్యాట్ని సక్అవుట్ చేసేస్తుంది. ఫ్యాట్ని తీసేయడం అంటే చిన్న ఒక 1 centimeter చిన్న స్టాబ్ లాంటివి చేసి దాని నుంచి క్యాన్యులాస్ అనేటివి పంపిస్తాం. అంటే ఒక ట్యూబ్ లాంటివి. లాంటివి. సో ఆ ట్యూబ్స్తో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్యాట్ని
యాజ్ మచ్ ఈజ్ సేఫ్లీ పాసిబుల్ మొత్తం తీసేస్తాం అనమాట. తీసేసిన తర్వాత ఇఫ్ చాలా ఎక్కువ ఎక్సెస్ స్కిన్ లేదనుకోండి, వి లీవ్ ఇట్ లైక్ దట్. ఎందుకు? బాడీ స్కిన్కి ఆల్వేస్ ఒక ఎలాస్టిక్ టెండెన్సీ ఉంటుంది. అలా చేసి వదిలిపెట్టి ఆ తర్వాత పైనుంచి మీరు కొన్ని కంప్రెషన్ గార్మెంట్స్ అని ఇస్తాం. అలా వాడేటప్పటికి 6 weeks to 3 monthsలో ఆటోమేటిక్గా స్కిన్ ష్రింక్ అయ్యి ఇదైపోతుంది అనమాట. మళ్ళీ రీడ్రేప్ అయిపోతుంది. అది చాలా సాగ్ అయిపోయిన స్కిన్ కదా, ఎలా ష్రింక్ అవుతుంది? బాడీ హ్యాస్ దట్ థింగ్. ఇప్పుడు మీరు ద సేమ్ థింగ్ థింక్ అబౌట్ ఇట్ ఇన్ ద అదర్ వే. అంత నార్మల్గా ప్రెగ్నెన్సీకి ముందు అంత ఫర్మ్గానే ఉంది, అంత పెద్ద ఫీటస్ అంత స్ట్రెచ్ అయింది. మరి ఇప్పుడు అంత స్ట్రెచ్ అయినప్పుడు మళ్ళీ ష్రింక్ అయ్యి డెఫినెట్గా మొత్తం అయిపోతుంది కదా, బట్ ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ వరకు అవుతుంది. అయిన తర్వాత ఆర్ ఇన్ సర్టన్ కేసెస్ చాలా ఎక్కువ ఉందనుకోండి, ఇంత ష్రింక్ కావడం రియలిస్టిక్గా పాసిబుల్ కాదు అని ఉందనుకోండి, అప్పుడు ఆ లైపోసెక్షన్తో పాటు ఇంకొక ప్రొసీజర్ యాడ్ చేస్తాం, విచ్ ఇస్ కాల్డ్ అబ్డామినోప్లాస్టీ. ఓకే ఓకే. సో లైపోసెక్షన్లో ఏంటి, చిన్న 1 centimeter నెక్స్ట్లోంచి ఫ్యాట్ని సక్అవుట్ చేస్తున్నాం. బట్ చేసిన తర్వాత మిగిలిన స్కిన్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసి తీసేస్తున్నాం. ఓకే. నా కట్ చేస్తున్నారా, మళ్ళీ మరక ఉంటుందా, తెలుస్తుందా అండి? నో. సో దానికి ఏంటంటే వీ యూజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ అ బికినీ లైన్ ఇన్సిషన్ అంటాం. కింద లో లెవెల్లో ఇన్సిషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు సిజేరియన్ సెక్షన్ అయింది అనుకోండి, అక్కడ ఒక కట్ ఉంటుంది. ఆ కట్ని కొంచెం ఇంకా సైడ్స్కి పెంచి సైడ్ వేస్, ఆ కట్ అనేది సెంటర్లోనే ఉంటుంది, సైడ్స్కి పెంచి అక్కడ నుంచి ఎక్సెస్ స్కిన్ అంతా తీసేస్తామన్నమాట. అది అంటే దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డాక్టర్? ఆ కట్నే మళ్ళీ మీరు ఏం కాదండి, అస్సలు ఏం కాదు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం లేవు. కట్ మీద కట్ అంటే ఏం కాదు. ఇంకా ఇప్పుడు సిజేరియన్ 2 సార్లు అయింది, 3 సార్లు అయినప్పుడు కూడా అవుతుంది కదా. సో ఇట్స్ సంథింగ్ సిమిలర్, దాట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే. బట్ ఒకసారి అది అయిపోయిన తర్వాత ఆ ఎక్సెస్ స్కిన్ అనేది మొత్తానికి మనం వీ కెన్ టేక్ ఇట్ ఆఫ్, దెన్ యూ కెన్ గెట్ అ ఫ్లాట్ టమ్మీ. అబ్సల్యూట్లీ. ఓకే డాక్టర్, బాడీ స్కల్ప్టింగ్, బాడీ షేపింగ్ ఆర్ బాడీ కాంటూర్ అనేవి ఒకటేగా? ప్రెటీ మచ్ సేమ్ అండి. ఓకే. సో ఈ బాడీ కాంటూర్కి లైపోసక్షన్కి డిఫరెన్స్ ఏంటి? లేదండి, లైపోసక్షన్ ఇస్ వన్ ఆఫ్ ద టూల్స్ ఫర్ బాడీ కాంటూరింగ్. ఓకే ఫైన్. బాడీని షేప్ చేయడానికి కాంటూరింగ్, మనకు కావాల్సిన కాంటూర్లో తీసుకొస్తున్నాం. ఓకే. సో దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూస్ టూల్ ఇస్ ప్రొసీజర్ ఇస్ లైపోసక్షన్. సో ద సేమ్ వే అబ్డామినోప్లాస్టీ ఆర్ టమీ టక్ అంటాం, that is also a part of body contouring only. Okay. Same thing we use for say thighs or buttocks, calves, arms. Okay. బాడీలో ఏ పార్ట్ అన్నా కొంచెం సాగ్ అవుతుంది ఆర్ వాల్యూమ్ సరిగ్గా లేదు అంటే, ఎక్కువ ఉందన్నా తక్కువ ఉందన్నా, రెండింటిని మనము ఇది చేయొచ్చు. తక్కువ ఉంటే ఫిల్ చేస్తాం, ఫిల్లర్స్ అనేటివి వాడతాం. ఎక్కువ ఉంది అంటే రెడ్యూస్ చేస్తాం. దాంట్లో ఇలాంటి ప్రొసీజర్స్ ఇవి చేస్తాం. ఎన్ని ఇంచెస్ తీసేస్తారండి, అంటే పాసిబిలిటీ ఎంతవరకు ఉంటుంది? సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ 2 criteria అండి. ఒకటి వాళ్ళ బిల్ట్. ఓకే. ఇప్పుడు ఒక 5'4" లేడీ ఉన్నారు, ఒక 5'11" లేడీ ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఫ్రేమ్ వర్క్స్ ఆర్ గ్రాస్లీ డిఫరెంట్. సో ఎంత అనేది కదా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళ ఎంత ఫ్యాట్ ఉంది అండ్ ఎంత స్కిన్ ఎక్సెస్ ఉంది, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్లీ మనం తీసిన వాల్యూమ్, నెట్ వాల్యూమ్ ఆఫ్ టిష్యూ ఈస్ గోయింగ్ టు బీ మోర్. ఎక్కువ లేదు, కొంచెం చాలా మంది ఉంటారు ఏంటంటే వెరీ రిగరస్ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు, అంతా బాగుంది కానీ చాలా స్టబర్న్గా, టిపికల్గా ద వర్డ్ యూస్డ్ ఇస్ కాల్డ్ లవ్ హ్యాండిల్స్ అంటారు, ఇలా సైడ్స్కి అవి ఏం చేసినా పోవట్లేదు అంటారు. సో అవి మాత్రమే చేయించుకోవడం కదా, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ బాడీ కాంటూర్. సో దాన్ని కూడా కాంటూర్ చేస్తాం. ఎంత ఎక్సర్సైజ్ డైట్ చేసినా అది పోవట్లేదు, సో అది దానికి వస్తారు. ఇప్పుడు మేల్స్లో మేల్ బ్రెస్ట్ అని ఉంటుంది, వాళ్ళు ఎంత వెయిట్ లాస్ అయ్యి సుప్రీంలీ వాళ్ళకి కింద 6 pack ఉండొచ్చు, బట్ పైన మేల్ బ్రెస్ట్ అనేది పోదు. బికాస్ దట్ ఈస్ రెసిస్టెంట్ టిష్యూ, అది ఏం చేసినా పోదు, అది ఇట్ హ్యాస్ టు బి సర్జికలీ రిమూవ్డ్ ఓన్లీ. సో లైపోసక్షన్ అనేది అక్కడ చేస్తాం. ఆర్ లైపోసక్షన్తో పాటు ఆ గ్లాండ్ అనేది కూడా ఉంటుంది, ఫ్యాటే కాదు కొంచెం గ్లాండ్ టిష్యూ కూడా ఉంటుంది, వాటిని చిన్న కనిపించని టైప్ ఆఫ్ ఇన్సిషన్లోంచి తీసేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్స్. ఓకే. సో ఈ లైపోసెక్షన్ చేసినప్పుడు ఈ సైడ్ లైక్ కొన్ని ట్యూబ్స్ పంపించి ఫ్యాట్ తీసేయటం ఇదంతా అన్నారు కదా, మనకి ఏమైనా ఇన్సిషన్స్ కనిపిస్తాయా, కనిపించేలాగా కట్స్ ఉంటాయా ఒంటి మీద? 1 centimeter చిన్న ఒక కచ్చులాగా ఉంటుంది, అది కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతూ వచ్చేస్తుంది. సో నథింగ్. అండ్ అవి కూడా ప్రామినెంట్ ఏరియాస్లో పెట్టాం, కొంచెం దాచి ఉండగలిగే టైప్ ఏరియాస్లో ప్లాన్ చేస్తాం ఆ నిక్స్. సో ఇప్పుడు సపోజ్ లైపోసక్షన్ విత్ అబ్డామినోప్లాస్టీ కూడా చేస్తున్నాం అనుకోండి, మనం ఏదైతే అబ్డామినోప్లాస్టీలో తీసేబోయే స్కిన్ ఉందో దాంట్లోనే ఆ నిక్ ఇస్తాం. సో ఫైనల్గా దాంట్లోనే అది వెళ్ళిపోతుంది. సో ఆ కట్ సపరేట్గా ఇంకోటి ఉండదు. అబ్డామినోప్లాస్టీ ఇన్సిషన్ ఎలాగో కింద మీ అండర్ గార్మెంట్స్ లెవెల్లోకి ఉంటుంది, సో అక్కడ మనకు కనిపించదు.
సో అలా దాచిపెట్టేస్తాం అనమాట. ఓకే. అండ్ ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయికి ఐ మీన్ లైక్ చాలా హెవీ వెయిట్ ఉంటాడు తను. లేటర్ ఆన్ కొన్ని రోజుల తర్వాత చూసాం అగైన్ హీ వాజ్ లైక్ ఇన్ సూపర్ షేప్. ఎవ్రీబడి వర్ లైక్ సర్ప్రైజ్డ్ ఏంటి ఇలా అయిపోయాడు అని. బట్ అగైన్ ఇంకొన్ని రోజులకి మళ్ళీ తర్వాత చూస్తే మళ్ళీ చాలా లావుగా కనిపించాడు తను. ఏం జరుగుంటుంది అసలు అదంతా ఏంటి? సో couple of things అండి ఇక్కడ we'll have to be very clear as to what the procedures that have been done are. Not just him, in general when we talk about it, body contouring does not mean weight loss surgery. That is completely different. Body contouring is just బయటికి కొంచెం ఇప్పుడు బాడీ కాంటూరింగ్ చేసినప్పుడు మనకు వెయింగ్ స్కేల్లో 15 కిలోలు 20 కిలోలు తగ్గదు. అట్ ద మ్యాక్సిమం 5 or 6 kilos ఇటు తగ్గుతుంది అంతే. ఓకే. Weight loss surgery is shaping. కానీ weight reduction కాదు. Weight loss surgery is bariatric surgery. Right. That is a completely different thing. So when someone is very obese, చాలా లావున్నారు, they are not candidates for body contouring surgeries. They are candidates for bariatric surgeries. Right. దానికి there is a separate set of guidelines. Body contouring is not for very obese people. షేప్ని మాత్రం మనం మారుస్తున్నాం. వెయిట్ని మనం పెద్ద ఎక్కువ సిగ్నిఫికెంట్గా ఆల్టర్ చేయలేం బాడీ కాంటూరింగ్ సర్జరీస్తో. సో ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నది ఏంటి అంటే ఈ బాడీ కాంటూర్ అనేది లేదా బాడీ స్కల్ప్టింగ్, బాడీ షేపింగ్ ఏదైతే ఉందో ఇది కేవలం మిమ్మల్ని షేప్లోకి తీసుకొస్తుంది కానీ సన్నగా చేయడానికో వెయిట్ లాస్ చేయడానికో ఉపయోగపడేది కాదు. సో ఈ క్లారిటీ ఉండాలి బేసిక్గా. సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే మేజర్లీ ఏమి లేవు అంటున్నారు. వాట్ ఆర్ ద లైక్ 1 or 2 కేసెస్లో మీరు ఏం చూసుంటారు? వన్స్ అగైన్ ఇప్పుడు లైపోసక్షన్స్ యూజువలీ ఇవి చేసినప్పుడు మనం క్లోజ్డ్ స్పేస్లో మనము ఫ్యాట్ అంతా తీస్తున్నాం. సో ఆబ్వియస్లీ పైన సర్జరీ తర్వాత కొంతమందికి కొంచెం ఎక్కువగా కమిలినట్టు స్కిన్ ఒక 4-5 weeks పాటు స్కిన్ అంతా కాస్త కమిలినట్టు ఉండడము, లేదా అంత స్పేస్ డెడ్ స్పేస్ ఏర్పడుతుంది లోపల. సో దాంట్లో కొంచెం నీరు ఏర్పడము, లేకపోతే రక్తం కొంచెం అక్కడ ఒక ముద్దలాగా తయారైనట్లు హెమటోమా అంటాం. సో అలాంటివి ఏదైనా ఫామ్ కావడము, నథింగ్ మేజర్. ఆల్ దీస్ విత్ టైమ్ దే విల్ సెటిల్. అది ఒకటి. రెండోది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ విచ్ హెస్ బీన్ ఇన్ మీడియా ఆల్సో, వెన్ వన్స్ అగైన్ ప్రికాషన్స్ ఆర్ నాట్ డ్యూలీ ఫాలోడ్, వెల్ టేకెన్ బోత్ బిఫోర్ ద సర్జరీ, డ్యూరింగ్ ద సర్జరీ అండ్ ఆఫ్టర్ ద సర్జరీ. కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. అవి సరిగ్గా ఫాలో కాకపోతే ఒక్కొక్కసారి చాలా రేర్ కేసెస్లో సడన్ డెత్స్ అట్లా మన ఫిల్మ్ ఇండస్ట్రీ వీటిలలో కూడా వీవ్ హ్యాడ్ సిచ్యువేషన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫాల్ట్ ఆఫ్ ద ప్రొసీజర్. ఇట్ ఈస్ బికాస్ certain instructions are given which need to be followed. If they are not, then the risk of these things is higher. Okay. Provided you follow all these precautions and you get it done at a, qualified by a qualified person at a qualified center, they are very safe procedures అండి. అండ్ అట్ ద మ్యాక్సిమం ఈ అబ్డామినోప్లాస్టీ వీటిలలో కూడా కుట్లు అంత మానకుండా కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకోవడము అలాంటివి మాత్రమే, నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే. అంటే లైక్ ఈ ప్రొసీజర్ అంతా ఎంతకాలం పడుతుందండి? లైక్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి మీరు కౌన్సిల్ చేసి ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద బాడీ కాంటూర్ ఇదంతా ఎంత టైం పడుతుంది? సో ఇట్ డిపెండ్స్ అండి యాజ్ టు హౌ డ్రివెన్ ఆర్ హౌ కమిటెడ్ ద పేషెంట్ ఆర్ ద పర్సన్ ఈస్. ఐ హ్యావ్ హ్యాడ్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇన్ people have connected to me on the phone or social media from abroad. They have come, వచ్చిన రోజు బ్లడ్ టెస్ట్ చేసుకుని నెక్స్ట్ డే ఆపరేషన్ చేయించుకున్నారు. In a week to 10 days time they are flying back as well. Okay. So there are people as much. But there have been instances wherein the same patient in-house, హాస్పిటల్ పక్కనే ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వచ్చి ఒకసారి కాదు 6 నెలల పాటు వాళ్ళు కౌన్సిలింగ్ చేయించుకొని ఫైనలీ లేదు వద్దు అనుకున్న వాళ్ళు ఉంటారు. బట్ 6 నెలల తర్వాత ఓకే ఫైన్ ఐ థింక్ ఇప్పుడు చేయించుకోవచ్చు అనే వాళ్ళు ఉంటారు. సో దేర్ ఇస్ నో టైమ్ ఫ్రేమ్ దానికి రియల్గా చెప్పాలంటే. ఇట్స్ బేసిక్లీ యాజ్ టు హౌ డ్రివెన్ దట్ పర్సన్ ఇస్. యూ వాంట్ ఇట్, యూ ఆర్ వెరీ షూర్ దట్ యూ వాంట్ గెట్ ఇట్ డన్, యూ విల్ గెట్ ఇట్ డన్. ద డాక్టర్ ఓన్లీ గివ్స్ యూ దట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ద టెక్నికల్ డీటెయిల్స్ అండ్ ద ప్రోస్ అండ్ కాన్స్. చేయించుకుంటే ఏంటి, చేయించుకోకపోతే ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి వీ కెన్ గివ్ యూ. బట్ వీ కాంట్ ఫోర్స్ సమ్వన్ లేదు చేయాల్సిందే or ఇంత టైం లోపల. సి ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ వేర్ వీ టెల్ యూ లైక్ లేదు రేపటి వరకు చేయకపోతే కష్టం. సో దట్స్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ అదర్ స్పెషాలిటీస్. కరెక్ట్. ఇప్పుడు మీ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి నేను బాడీ కాంటూర్ చేయించుకోవాలనుకుంటున్నాను అంటే హీ ఈజ్ లైక్ హీ ఆర్ షీ మైట్ బి వెరీ డెస్పరేట్ టు గెట్ ఇట్ డన్.
వాళ్ళకి అవసరం లేదు అని మీకు ఎప్పుడైనా అనిపించిన సందర్భాలు ఉన్నాయా? Many times. ఓకే. This is something which we call as body dysmorphic disorders అని ఉంటాయండి. ఓకే. సో ఏంటి అంటే యూ హ్యావ్ వెరీ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ యాజ్ టు హౌ యువర్ బాడీ షుడ్ బి, స్పెషలీ విత్ సోషల్ మీడియా, విత్ లైక్ ఇప్పుడు ఎవరిని చూసినా కూడా దే హ్యావ్ ఎ చిజల్డ్ దిస్ థింగ్, సిక్స్ ప్యాక్ యాబ్ ఇది ఉంటుంది. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఐ హ్యాడ్ ఎ పేషెంట్ ఆర్ యంగ్ మ్యాన్ హూ కేమ్ అప్, engineering first year student, brought by his father to me, saying that manchi pillod sir, topper idi. He came suddenly one fine day, he is saying నేను కాలేజ్కి వెళ్ళను అంటున్నాడు. ఎందుకు అంటే ఇనిషియల్గా ఏం అనలేదు, ఆ తర్వాత ఐ స్పోక్ టు హిమ్ అట్ లెంత్. సో ఇట్ హ్యాడ్ టు డూ సంథింగ్ విత్ ద లేడీ స్టూడెంట్ ఇన్ ద కాలేజ్. సో హిస్ థింగ్ వాస్ నేను సిక్స్ ప్యాక్స్ వస్తేనే నేను కాలేజ్కి వెళ్తాను. సో ద ఫాదర్ సెడ్ ఓకే ఫైన్, నువ్వు వెళ్ళు, కాలేజ్తో పాటు జిమ్కి కూడా వెళ్ళు, బాగా వర్కౌట్ చేయ, నాకు అర్జెంట్ కావాలి, సిక్స్ ప్యాక్ రావాలంటే యూ హ్యావ్ టు స్లాగ్ ఇన్ దిస్ డే, కాలేజ్కి వెళ్ళాను అంటున్నాడు. సో ఫైనల్గా వాట్ వీ డెడ్ వాజ్ తన ఓన్ ఫ్యాట్ని వీ చిజల్డ్ ఇన్ ఎ సెలెక్టివ్ వే టు గివ్ ఎ లుక్ ఆఫ్ ఎ సిక్స్ ప్యాక్. We've surgically given him a six pack and we sent him to college. My God. Yes. So these are certain things and this was not done just like that. We had to get a psychologist and a clinical psychologist involved. Because ఏమైతుంది అంటే ఇలా జస్ట్ ఏదో అడిగారు, ఒత్తిడి పెట్టారు అని మనం చేసేస్తే ఇట్ డజంట్ ఫినిష్ దేర్. అది అలా అన్న వాళ్ళు నెక్స్ట్ ఇంకొకటి నాకు ఈ కాల్లో ఇది బాగాలేదు ఇది. సో దే ఆర్ నెవర్ హ్యాపీ విత్ దేర్ సెన్స్ ఆఫ్ బాడీ అక్కడ. So it is very important that you see as to why that he or she is actually getting it done. The reason why we have to be very, careful about patient selection more than any other specialty in plastic surgery, in cosmetic surgery is this. There's a big entity called as body dysmorphic disorder. ఎక్కువ పాపులర్గా యూజ్ చేసే ఫ్రేజ్ కాదు కాబట్టి దాని గురించి ఎక్కువ అవగాహన ఉండదు పబ్లిక్. బట్ అది క్యాచ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకుండా మీరు నో మ్యాటర్ యూ గివ్ ద వరల్డ్స్ బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ బట్ దే విల్ నెవర్ బీ హ్యాపీ. కరెక్ట్. దే విల్ కీప్ ఇన్ఫ్లిక్టింగ్ వన్ మోర్ సర్జరీ అని చేయించుకుంటూనే ఉంటారు. ఈ డాక్టర్ కాదంటే ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి పిక్ అండ్ చూస్. Mad at doing like what they like. Yeah, mad is not probably right word maybe. Yeah. But yes, but it's very important that we diagnose that. అది క్యాచ్ చేయడం అనేది అందుకే ఈ పర్టికులర్ అలాంటి వాళ్ళు మీకు మీ దగ్గరకు వచ్చినప్పుడు యూ కౌన్సిల్ రైట్ ఫస్ట్? వి కౌన్సిల్ అండ్ వీ టేక్ ప్రొఫెషనల్ హెల్ప్ యాజ్ వెల్. సో వీ in fact in this particular boy's case we sent him across to a clinical psychologist. So adi important anamata. So you need to address that and only once we got a go ahead from the clinical psychologist and the psychiatrist did we go ahead and do this thing. So it's important that we assess that particular evaro vacharu cheyali ani chesedam kaadu, enduku cheyali enduku cheyakuddu rendu should be equally clear. మీకు అంటే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? లైక్ యూ గెట్ ఇరిటేటెడా, కోపం వస్తుందా, లేకపోతే హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ డాక్టర్? నేను ఫర్ మీ ఐ డోంట్ నో, ఐ ఫీల్ దట్ అన్లైక్ ఆల్ అదర్ స్పెషాలిటీస్ ద రీజన్ ఐ చోస్ ప్లాస్టిక్ సర్జరీ ఇస్ దిస్, ఇట్ ఈస్ సో డైవర్స్. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక హార్ట్ సర్జన్ హార్ట్ని మాత్రమే ఆపరేట్ చేస్తారు. కరెక్ట్. ఒక బ్రెయిన్ సర్జన్ బ్రెయిన్కి సంబంధించి మాత్రమే. ప్లాస్టిక్ సర్జరీలో హెడ్ టు టో అన్నీ టచ్ చేస్తాం. ఇది జస్ట్ కాస్మెటిక్ మాత్రమే. ఇది కాకుండా దెర్ ఇస్ క్యాన్సర్, దెర్ ఇస్ యాక్సిడెంట్స్, దెర్ ఇస్ బర్న్స్, అలా నర్వ్ సర్జరీస్, ఇవన్నీ ప్లాస్టిక్ సర్జరీ కిందకి వస్తాయి. సో ఇలా వచ్చేసరికి ఇట్ మేక్స్ అవర్ డే మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్. ఎస్, ఇప్పుడు సపోజ్ వీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ వీక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, వీ ఆర్ హ్యూమన్ యాజ్ వెల్, వీ డూ టెన్ టు ఫీల్ దిస్. బట్ మోస్ట్ టైమ్స్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూ ఛాలెంజ్ బికాస్ ద వెరైటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అండ్ ద పేషెంట్స్ దట్ వీ సీ is very diverse. Very diverse. So you are never bored. Okay. It is a very happening OPD in a hospital. You get to see all kinds of, you get to see the glamorous people and the not so glamorous people as well. Yeah. And I'm not talking about you getting bored of what you're doing, but I'm asking you about చాలామంది అంటే కొంతమంది చాలా చాదస్తంగా ఉంటారు. ఇదంటే ఇదే అంటే ఇంక మీరు చెప్పేది వాళ్ళది వన్ వే ట్రాఫిక్ అనమాట. అలాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేస్తారు? ఎక్స్పెక్టేషన్స్ కొంచెం రియలిస్టిక్గా ఉంచడం ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. సో ద ట్రేడ్ సీక్రెట్ ఇఫ్ వి మే సే, యూ ప్రామిస్ 8 and deliver 10 is what
is typically said. Because even if you are the greatest surgeon in the world, especially in something like plastic surgery, it doesn't depend only on your surgical efficiency. Same surgery performed by same surgeon in 10 different people may give 10 different results. Not because they have done it differently. It is because the body of that person has responded that way. అది ఒక వేరియబుల్ విచ్ ఇస్ అన్కంట్రోలబుల్ ఎక్స్. సో దాన్ని మనం ఎవ్వరము వీ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక కట్ అయింది, 10 మందికి 10 రకాలుగా మానుతుంది. ఒకరికి అస్సలు మచ్చ లేకుండా మానుతుంది, ఒకరికి పెద్ద కాయ కాసినట్టు అవుతుంది. సో అది ఎందుకు? నాట్ బికాస్ ఇట్స్ బీన్ ట్రీటెడ్ రాంగ్లీ. అఫ్ కోర్స్ ట్రీట్మెంట్ సరిగ్గా ఉండాలి, బట్ వాళ్ళ బాడీ టైప్. సో ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీలో అది ఒక పెద్ద వేరియబుల్. వేరే సర్జరీస్లో అంత, వేరే స్పెషాలిటీస్లో అంత ఇట్స్ నాట్ సచ్ ఎ బిగ్ దిస్ థింగ్, బట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ దట్స్ ఎ బిగ్ ఫ్యాక్టర్ అనమాట. సో దాట్ ఈస్ వై వీ ఆల్వేస్ లైక్ గివ్ దమ్ ఎ కన్సర్వేటివ్. అండ్ సెకండ్ థింగ్, ఎస్ యాజ్ ఐ సెడ్, కొంచెం మనము పిక్ అండ్ చూస్ అనేది సరిగ్గా చేయాలి. వీ గెట్ విత్ టైమ్ వీ గెట్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఇంక్లింగ్, ఒక ఐడియా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఎ పేషెంట్, he or she is not going to be satisfied no matter what we do. There are certain patients who are not clear about what they want. Right. So that is why I say, like, it's always important that the patient himself or herself tells us what is it that they want. Em kavali ani vallu cheppagalugute, that is a very good indicator that they are clear as to what they want. And those are usually the better set of patients, who you would like to operate. సో ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ ఇట్లా కాస్మెటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్తో వెళ్ళాలి అనుకుంటే మీకు ఏం కావాలో అది ముందే గట్టిగా ఆలోచించుకొని ఒక క్లారిటీతో వెళ్ళాలి. ఒకవేళ అది మీకు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారంటే ఐదర్ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పేది యాక్సెప్ట్ చేయడానికి అట్లీస్ట్ రెడీగా ఉండాలి. ఈ రెండు ఏదో ఒకటి క్లారిటీ ఉండాలన్నమాట. సో డాక్టర్, లైక్ ఇప్పుడు ఈ కాస్మెటిక్స్ వీటన్నిటిలో కూడా చాలామందికి చాలా డౌట్స్, అంటే ఇది ఎక్స్పెన్సివ్ అనేది ఒకటి ఉంటుంది, లేదంటే చేసుకున్న తర్వాత అది వర్కౌట్ అవుతుందో లేదో, ఫెయిల్ అవుతుందేమో అనే భయాలు ఉంటాయి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టినా ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మనం ఏదో ఒకటి ఇఫ్ వి గో త్రూ వీల్ గెట్ టు అండర్స్టాండ్, వీల్ గెట్ టు నో. ఇప్పుడు మనం ఈ లైపోసెక్షన్ గురించి అండ్ ఆల్సో బాడీ కాంటూర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బాడీ కాంటూర్లో కామన్ మ్యాన్కి తెలియని ఒక అన్నోన్ ఫ్యాక్ట్స్ ఏవో ఉంటాయి కదా, అవేంటి? ఓకే, more than unknown facts, let me say most commonly asked question laga, probably I could divert it that way. డాక్టర్ గారు, ఈ ఫ్యాట్ ఇదంతా ఇప్పుడు తీసేస్తున్నాము, అది పర్మనెంట్ కదా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అంటే మళ్ళీ ఫామ్ అవ్వదు కదా? మళ్ళీ ఫామ్ కాదు కదా? దిస్ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్. అదేదో వాళ్ళు అడగాలని అడుగుతుంది, దట్స్ అ జెన్యున్ డౌట్, అది వాళ్ళకు ఉండేది. సో క్వైట్ ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఇస్, మీరు మొదట్లో మేబీ యు ఆర్ ఆల్ ఫిట్ అండ్ ఫైన్, ఆ తర్వాత మీ లైఫ్ స్టైల్ దీనివల్లనో ఆర్ హ్యాబిట్స్ వల్లనో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ గెయిన్ దట్. సో ఇప్పుడు ఆ గెయిన్ ఏదైతే ఫార్మ్ అయిందో దాన్ని మనం తీసేస్తున్నాం. బట్ మళ్ళీ ఇఫ్ యూ డోంట్ గో బ్యాక్ టు ఎ హెల్తీ లైఫ్ స్టైల్, మళ్ళీ డెఫినెట్గా తిరిగి వస్తుంది. కరెక్ట్. రెండోది వచ్చేసి, ఆర్ వీ ద రైట్ క్యాండిడేట్ ఫర్ వాట్? ఫర్ దిస్ ప్రొసీజర్. ఇది మాకు సూట్ అవుతుందా, మాకు ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ ఇండికేటెడ్ ఈజ్ అ వర్డ్ విచ్ ఇస్ యూస్డ్ అనమాట. సో నేను ఇంతున్నానండి, ఈ వయసులో నాకు ఇది అవసరమా? ఓహో, మీ దాకా వచ్చి కూడా అంత మాట్లాడిన తర్వాత బేసిక్గా, డాక్టర్ గారు నేను ఇప్పుడు 40-45, నాకు ఇది ఇప్పుడు అవసరమా అనేది ఉంటుంది. సో ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ద ఓల్డెస్ట్ లేడీ whom I had operated for tummy tuck is 59 years. Oh. Okay. And there are people who have operated on much older people as well. Okay. So this is another thing. Avasarama anedi. They are not sure. Ante cheyinchukocha ee age lo anedi. So there's nothing like that. As long as you are medically fit for undergoing a procedure. Ante meeku mee vere general condition anta baagundi ante you could definitely get it done. Adi. అండ్ థర్డ్ థింగ్, ఈ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్, ఎస్పెషల్లీ అబ్డామినోప్లాస్టీ అని చేసినప్పుడు లోపల పేగులకి ఏమైనా అవుతుందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ అంటే లోపలికి పాకిపోతాయా అనేది ఒక డౌట్ ఉంటుంది. సో బిగ్ స్ట్రాంగ్ నో. ఎందుకు అంటే మనం నార్మల్గా మన బాడీ బయట నుంచి లోపలికి చూస్తే స్కిన్ ఉంటుంది, స్కిన్ కింద ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ కింద ఒక లేయర్ ఫేషియా అని ఉంటుంది, దాని కింద మసిల్ ఉంటుంది,
దాని కింద ఇంకొక లేయర్ ఉంటుంది. అవన్నీ దాటిపోయిన దాటుకుని తర్వాత వెళ్ళాలి. మీకు పేగులు పేగులు వస్తాయి. కడుపు అవన్నీ అక్కడ లోపల ఉంటాయి. సో మనం ఉండేది కేవలం స్కిన్, దాని కింద ఫ్యాట్ లెవెల్ Fat దగ్గరే. మాత్రమే ఉంటున్నాం. సో దెర్ ఈస్ నథింగ్ ఓకే. ఫర్ దిస్ థింగ్. సో మోస్ట్ కామన్లీ వాళ్ళకు ఉండే డౌట్స్ Very genuine doubts. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో నో డౌట్ ఇస్ రాంగ్ డౌట్. యూనో వాళ్ళకు ఉన్నది క్వేరీ ఉంది, అండ్ ఇట్స్ బెటర్ దట్ దే గెట్ ఇట్ క్లారిఫైడ్ అప్ ఫ్రంట్. అది మైండ్లో ఉండి అది చిన్న గిలిలాగా ఉండిపోతుంది. దానికన్నా బెటర్ యూ జస్ట్ గెట్ ఇట్ Clear it ఏమవుతుంది. యూ మే సౌండ్ సిలీ, నథింగ్ మోర్ దెన్ దట్. కరెక్ట్. అండ్ ఇప్పుడు మీరు అన్నారు 59 వయసులో ఒక ఆవిడ టమ్మీ టక్ చేయించుకున్నారు అని. ఆ ఏజ్లో కూడా చేస్తారా టమ్మీ టక్? అంటే లైక్ దే ఆర్ 60 years అంటే వన్స్ అగైన్ అండి, సీ ద సేమ్ థింగ్. ఇఫ్ యు ఆర్ మెడికలీ ఫిట్, హూ ఇస్ టు సే దట్ లైక్ మీరు 60 దాటితే ఇలానే ఉండాలి అని ఏముంది. యా మీరు ఇప్పుడు బాలీవుడ్ హీరోస్ని చూస్తున్నారు, 50+ ఉన్న వాళ్ళు 6 packs తీసుకొని వస్తున్నారు. అవును. సో Why not? ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. ఇఫ్ యూ క్యాన్ అచీవ్ ఇట్, వై నాట్? ఇఫ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ సేఫ్, ఓకే. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ సేఫ్ యూ క్యాన్ గెట్ ఇట్ డన్. ఇట్లాంటి కాస్మెటిక్ సర్జరీస్ అన్నీ అంటే ఏజ్ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని, అంటే 30 yearsలో ఉన్న వాళ్ళు చేయించుకుంటే, ఒక 60 years ఉన్న వాళ్ళు చేయించుకుంటే డెఫినెట్లీ ద వే దే రెసిప్రొకేట్ టు ది సర్జరీ డిఫరెంట్ Absolutely, yes. ఉంటుంది. Yes. సో హౌ డు యూ హ్యాండిల్ దాట్? So, what I mentioned about this 59-year-old, this thing is an exception. That is not a norm. Okay, so let me be very clear about that. It is one of the rarer cases. That is why age to party gurtundi naaku. Okay, so that is an exception. But yes, most commonly, the age group which we tackle within body contouring is the young to middle age group. So typically somewhere between 22, 23 years to 45 years. ఓకే. This is the bulk of Group. significant గా వచ్చేవాళ్ళు కాస్మెటిక్ బాడీ కాంటూరింగ్. బాడీ కాంటూరింగ్ నేను అంటుంది. ఓకే. ద అదర్ కాస్మెటిక్, ఇప్పుడు సపోజ్ ఫేస్ ఇది ఉందనుకోండి, దట్ యాక్చువల్లీ ఈజ్ మోర్ కామన్ ఆఫ్టర్ 40. ఎందుకంటే అప్పుడు ఎక్కువ తెలుస్తుంది. 40కి ముందు ఫేస్లో ఎక్కువ తెలియదు. సో ఫేస్ ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్స్ ఇవన్నీ వీ డూ ఇట్ ఈవెన్ అట్ 60+. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. సో సమ్మన్ హూ ఇస్ ఎ వెరీ కాన్షియస్ జెంటిల్మెన్ ఆర్ లేడీ, వాళ్ళు వచ్చి మాకు లేదు ఫేస్ కొంచెం ఇలా ముడతలు పడుతున్నట్టుంది, మాకు కావాలంటే అప్పుడు ఫేస్ లిఫ్ట్ చేస్తాం. అది ఇన్ఫాక్ట్ ఎల్డర్ ఏజ్ గ్రూప్లోనే మోర్ కామన్గా చేస్తాం, యంగర్ ఏజ్ గ్రూప్. సో ఈచ్ లైక్ బోటాక్స్ ఉందనుకో, once again ఆ ఏజింగ్ ఫేస్ ని రిజ్యూనేట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ దే విల్ బి టువర్డ్స్ ద స్లైట్లీ హైయర్ ఏజ్ గ్రూప్, 40, 50, 55, we have commonly we do it. Same thing malla once again for breast surgery as well. One extreme is for young children or children and young adults, young group. ఏజ్ కొద్దేసరికి బ్రెస్ట్ సాగింగ్ అవుతుంది, బట్ దే వాంట్ బ్రెస్ట్ లిఫ్ట్ కావాలి అంటే, సో దట్ ఈస్ ఆబ్వియస్లీ టువర్డ్స్ ద స్లైట్లీ హైయర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది అనమాట. సో వీ గెట్ బోత్ స్పెక్ట్రమ్స్, బట్ రెడ్యూస్ చేస్తున్నామా, ఆగ్మెంట్ చేస్తున్నామా, సో ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ వేరియబుల్ అనమాట. ఓకే. సో అగైన్ కొంతమంది ఏంటంటే డాక్టర్ దాకా వెళ్ళొద్దు, మనం ముందు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం, ఒకసారి క్లినిక్కి ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, అంతా మాట్లాడిన తర్వాత లాస్ట్లో అడుగుతారు ఎంత అవుతుందండి దీనికి అని. అంటే అక్కడ దాకా వచ్చి అడగటానికి భయం కావచ్చు, మొహమాటం కావచ్చు, టైం వేస్ట్ అనుకోవటం కావచ్చు, ఈ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? Once again probably trade secret emo, but what we tell them is, see, this is not like ఇది రేట్ కార్డ్ అన్నట్లు ఉండదు. సపోజ్ లైపోసక్షనే చేస్తున్నాం అనుకోండి, ఎవరికన్నా మనం ఎంత ఫ్యాట్ తీయబోతున్నామో పేషెంట్ని చూడకుండా ఎలా చెప్తాము? టమ్మీ టక్కే చేస్తున్నాము, అది ఎంత లాంగ్ సర్జరీకి అవుతుందో అని చూడకుండా ఎలా చెప్తాము? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనాన్షియల్స్ కమ్ మచ్ లేటర్. బిఫోర్ దాట్ పేషెంట్ని టచ్ చేయకుండా, ఎగ్జామిన్ చేయకుండా యూ కాంట్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ యూ ఏ క్యాండిడేట్ ఫర్ దట్ సర్జరీ? రైట్. అనేది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఇన్ ఫిజికల్ ప్రెజెన్స్ ఉండడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. టెలికన్సల్ట్స్ అంటారు, వీడియో కన్సల్ట్స్ అంటారు, ఆల్ ఈస్ ఫైన్, బట్ ఫిజికల్ ఒక కన్సల్ట్ అనడము ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దాట్ రీజన్. మనం హిస్టరీ అంతా అయిపోయింది, అంతా బాగానే ఉంది, వీడియో కన్సల్ట్లో కూడా చూస్తున్నాం, బట్ ఏంటి ఇక్కడ స్కిన్ కొంచెం ఇట్లా ఎత్తి చూస్తే అక్కడ ఏదో కింద ఇన్ఫెక్షన్ ఏదో ఉంది, సడన్గా నో, ఇట్ బికమ్స్ ఎ బిగ్ నో ఫర్ సర్జరీ. వీల్ హ్యావ్ టు ట్రీట్ దట్ ఫస్ట్. సో in-person consultation అనేది is absolutely important. Without that, I personally, I don't entertain them.
మీరు సర్జరీ చేయించుకోవాలంటే ఎలాగో వచ్చి కలవాలి, అదేదో ఒకసారి వచ్చి కలవండి, తర్వాత చూద్దాము అనేది అంతే. బట్ నాట్ మోర్ దెన్ దట్. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. అండి.